ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నమాట. ఇది కలిపేసుకునేలాగా నాటు మెత్తళ్ళు అన్నమాట. మెత్తళ్ళు కాదబ్బా, నాటు గురకలు. చూసారా, సైజు పెద్ద సైజు అన్నమాట. ఓకేనా, ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేయించి తెచ్చుకోవాలి. లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకున్న వాటిని దీంట్లో వేసి కలిపేసుకోవాలి. దీంట్లో వేసి కలిపేసి రేపు మార్నింగ్ కూర చేస్తాను. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కలిపేసి. నాటు గురకలు చూసారా, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ముళ్ళు ఉంటాయి కానీ మంచి టేస్ట్గా ఉంటుంది. రేపు మార్నింగ్ పులుసులో వేసేటప్పుడు చూపిస్తాను. ఇవి పెద్దవి అన్నమాట, కొద్దిగా సైజు పెద్ద చిన్న. ముళ్ళు ఉంటాయి అన్నమాట, జాగ్రత్తగా కలుపుకోవాలి. హాయ్, నేను అనిత. నాటు గురకలు ఎలా వండుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు కట్ చేసుకొని నూనెలో వేసి బాగా వేగనివ్వాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. అంటే బ్రౌన్ ఇన్ ద సెన్స్ గోల్డ్ కలర్లోకి. ఒక 5-6 ఉల్లిపాయలు కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ, చెక్క, లవంగా, ఇలాచి, స్టార్ అనాస అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్ అందులో వేసి వేయించుకోవాలి చక్కగా. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత మటుకు వేపుకొని, అప్పుడు టమాటా వేసుకొని చక్కగా గ్రేవీలాగా తయారు చేసుకోవాలి. అందులో మెంతి పొడి వేయాలి, కొద్దిగా కరివేపాకు, మా చెట్టుదే కరివేపాకు నలిచి వేయాలన్నమాట. కారం మొత్తం కుక్ అయిపోయిన తర్వాత చింతపండు పులుసు పోయాలి. చింతపండు పులుసు పోసి మీ టేస్ట్కి తగ్గట్టు పోసుకోండి. ఎక్కువ పులుపు తినేవాళ్ళు పులుపు, లేదంటే కొద్దిగా. ఇందులోనే పచ్చిమిర్చి వేసేసి బాగా కుక్ అవనివ్వాలి. అయిన తర్వాత నాటు మెత్తళ్ళు అందులో వేసేసుకొని చిన్నగా కలపాలన్నమాట, విరిగిపోకుండా. నైటే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవి చక్కగా మ్యారినేషన్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకంతే, వాటర్ వేసి కొద్దిగా మూత పెట్టి వెయిట్ పెట్టి సిమ్లో పెట్టేసుకోవాలి.
ఇంకా కుక్ అయిపోయింది అనమాట కూర. అలా లాస్ట్ అయిపోయింది. స్టవ్ కట్టేసి మీకు చూపిస్తున్నాను కూరని. చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా మంచి స్మెల్తో సూపర్గా ఉంటుంది అనమాట కూర. నాటు పెద్దలకి పైన స్కిన్ తీసి మాత్రమే వండుకోవాలి, స్కిన్తో వండుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరిన్ని రెసిపీస్ చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ సపోర్ట్ నాకు కూడా ఇవ్వండి. ఇది చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.